ఇక జంపింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తీరుపై జగిత్యాల మాజీ జెడ్పీ చైర్మన్ దావా వసంత మండిపడ్డారు. సంజయ్ బీఆర్ఎస్ లోనే ఉన్నట్లయితే తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలని సవాల్ విసిరారు. మెడికల్ కళాశాలలను కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తనిఖీ చేస్తే జగిత్యాల ఎమ్మెల్యేకు ఏం ఇబ్బందని ప్రశ్నించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అయ్యప్ప మాలలో ఉండి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని ప్రకటించారన్నారు. బీఆర్ఎస్ నాయకులు హుందాగా వ్యవహరించాలంటున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు హుందాతనం ఎక్కడుందని వసంత విమర్శించారు. అసలు కేసీఆర్ గారి చరిత్ర గురించి మాట్లాడే స్థాయి మీది కాదు, మర్చిపోయి మాట్లాడుతున్నారు. పక్కకు ఒక మంత్రి ఉండి మన బహుజనులను అవమానిస్తున్నటువంటి ఎమ్మెల్యేకు వత్తాసు పలకడం నిజంగా కూడా బహుజన బిడ్డలందరి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిరు. ఇలా మీరు అసలు నన్నన్నా కొంచెము ఆత్మవిమర్శ చేసుకో. ఏ పార్టీలో నువ్వున్నావు? ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేకి ఎందుకు వత్తాసు పలుకుతున్నారు మీరు? అసలు మీరు చెప్పండి. మరి దమ్ము ధైర్యం ఉంటే మా కొరుట్ల శాసనసభ్యులు చెప్పారు, మా ఇక్కడ ఉన్నటువంటి మా బీఆర్ఎస్ నాయకులు అందరం కూడా ఇక్కడ కండువ పట్టుకొని కూర్చున్నాం కదా. మొన్న నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే మరి ఇక్కడికి రా, కండు వేసుకో, పార్టీ కార్యక్రమాలకు హాజరుగా అని చెప్పినాం మేము. తాళదారి మానంలో మా కార్యకర్త కండువ పట్టుకొని పోతే అరెస్ట్ చేపిస్తుంది. సరే ఈ పార్టీ కాదంటివి, నేను కాంగ్రెస్లో లేనంటివి. మరి నువ్వు ఏ పార్టీలో ఉన్నట్టు? అసలు ఏ పార్టీలో ఉన్నాడో క్లారిటీ ఉందా? అంత భయం ఎందుకు అవుతుంది? అంత అభద్రతా భావం ఎందుకు? నువ్వు ఒరిజినల్ బీఆర్ఎస్ అయితే ఎమ్మెల్యే అయితే నీకు దమ్ముంటే మాతో రా, తెలంగాణ భవన్కు కేసీఆర్ గారి అధ్యక్షతన జరిగే మీటింగ్కు రమ్మని చెప్పేసి మేము సవాల్ విసురుతున్నాం. మా కార్లనే తీసుకుపోతాం. స్పీకర్ ముందట చెప్పినట్టు నేను పార్టీ మారలేదని చెప్పినావు కదా, రా. మరి లేదు అనంటే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి గారు మాట్లాడిన మాటలు నిజమైతే మరి ఇలా జిల్లా అధ్యక్షుడు కొత్తగా తీసుకున్న తర్వాత, ఎన్నికైన తర్వాత మరి సంజయ్ కుమార్ గారికి ఏమైనా సభ్యత్వం ఇచ్చిరా? మీరేమైనా సభ్యత్వం ఇచ్చిరా? చూపియండి. మరి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని ఎమ్మెల్యే చెప్తున్నారు. మరి మీరేమన్నా సభ్యత్వం ఇచ్చిరా? సభ్యత్వం ఇచ్చి మరి ఇందిరా భవన్లో జిల్లా అధ్యక్షుల గారు ఇందిరా భవన్లో జీవన్ రెడ్డి గారితో మీరు కండువ కప్పియ్యారు ఎమ్మెల్యే గారికి. అప్పుడు మీ మాటలకు మేము స్వాగతిస్తాం. మీరు ఖండిస్తున్నాం.